హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని హెర్బల్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి క్రాప్ టాప్లో లెహంగాని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుందన్నమాట. ఎవరైనా సరే ఇంట్లో ఒక మిషన్ ఉంటే చాలండి, ఈజీగా ప్రిల్స్ పెట్టి లెహంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళకి, బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అట్లాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. నేను ఏం చెప్తున్నాను, ఎట్లా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడైతే నేను నెట్ క్లాత్, డిజైనర్ క్లాత్ తీసుకున్నానండి. అది నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. అట్లాగే లోపల శాటిన్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట. 3 మీటర్స్ తీసుకున్నానండి. ఇదైతే మటుకు పైన లెహంగాకి బెల్ట్ అనమాట, అంటే నాడా దూర్చుకోవడానికి బెల్ట్ అనమాట. చిన్న పిల్లలకి మనం నాడా దూర్చితేనే కొంచెం బాగుంటుంది అనమాట. పెరిగే పిల్లలు కాబట్టి కొంచెం నడుం సైజు పెరిగినా కూడా నాడా పెట్టాము అంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నాడా బెల్ట్ ఎట్లా అంటే ఎంత సైజు కట్ చేసుకోవాలి అంటే వెడల్పు వచ్చేసి 5.5 అయితే నేను కట్ చేసుకున్నానండి. మీరు పొడవు వచ్చేసి మీరు కట్ చేసుకున్న లెహంగాకి నడుం ఎంత పొడవు ఉందో చూసుకొని అంత పొడవు కంటే 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే నెట్ క్లాత్ 5.5 ఇంచెస్ తీసుకున్నాను. అట్లాగే లోపల శాటిన్ ఉంది కదా, శాటిన్ అయితే 2.5 ఇంచులు అనేది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే శాటిన్ నెట్ రెండు కూడా ఆ అమ్మాయి పొడవు కంటే కొంచెమే ఎక్కువ ఉందన్నమాట. అందుకని సగమే వచ్చింది శాటిన్ క్లాత్ అయితే. అందుకని ఆ సగాన్ని నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ సగం మనం మధ్యలోకి ఫోల్డింగ్ చేసామంటే ఒక బెల్ట్ లాగా తయారవుతుంది. అట్లా ఇప్పుడు మనం తయారు చేసిన బెల్ట్ లాగా ఇంకోటి కూడా తయారు చేసుకొని పెట్టుకోండి. అట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి శాటిన్ క్లాత్ పైన షైనింగ్ ఉంటుంది కదా, షైనింగ్ ఉన్న సైడ్ నుంచి మీరు ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మీరు ఎటు సైడ్ అయితే లెహంగాకి పైకి పెట్టాలి అనుకుంటారో అటు సైడ్ నుంచి మీరు ఈ ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మీకు ఎంత సైజులో ప్రిల్స్ కావాలో చూసుకుంటూ పెట్టుకోండి. అంటే చిన్న పిల్లలకైతే కొంచెం చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలి, కొంచెం పెద్ద పిల్లలకైతే కొంచెం పెద్ద ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 1.5 ఇంచ్ ప్రిల్స్ అనేది పెడుతున్నాను అనమాట. 2 ఇంచెస్ వరకు ప్రిల్స్ అనేది పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే 1.5 ఇంచ్ అనేది ప్రిల్స్ అనేవి పెట్టాను అనమాట. ఇట్లా అన్నీ చూసుకుంటూ పెట్టుకోండి. అట్లాగే ప్రిల్స్ పెట్టేటప్పుడు వాళ్ళ నడుం సైజు ఎంత ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు స్టిచ్ చేసేటప్పుడు ఆ నడుం సైజుకి కరెక్ట్గా సరిపోయేలాగా ప్రిల్స్ చూసుకుంటూ టేప్తో కొలుచుకుంటూ మీరు ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మీరు టేప్తో కొలవకుండా ప్రిల్స్ అనేవి పెట్టేశారు అని మొత్తం మళ్ళీ ఉప్పదీసి మళ్ళీ మనం కుచ్చులు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నెట్ క్లాత్ కూడా మనం కుచ్చుళ్ళు అనేది పెట్టుకుందాం. నెట్ క్లాత్కి పై వైపున అంటే ఎటు సైడ్ అయితే డిజైన్ పైకి ఉంటుందో అటు సైడ్ నుంచి సీదా వైపు నుంచి మనం కుచ్చుళ్ళు అనేది పెట్టుకోవాలి. ఈ కుచ్చుళ్ళు అనేది లోపల మన లైనింగ్కి మనం ఎచ్చు తగ్గులు కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా మనం కుచ్చుళ్ళు పెట్టినా పర్వాలేదు, కానీ పైనుండే మెయిన్ క్లాత్కి మటుకు కుచ్చుళ్ళు మొత్తం ఒకే సైజు వచ్చేలాగా పెట్టుకోవాలి. సరేనా? ఇట్లా మొత్తం కుచ్చుళ్ళు అనేది పెట్టుకోండి. చూడండి, మొత్తం కుచ్చుళ్ళు అయితే పెట్టాను. పైన క్లాత్ కూడా అంతేనండి. మెయిన్ క్లాత్ కూడా మీరు కుచ్చుళ్ళు పెట్టేటప్పుడు సమానంగా చూసుకుంటూ నడుం సైజ్ చూసుకుంటూ కుచ్చుళ్ళు అనేది పెట్టుకోండి. ఇప్పుడు కుచ్చుళ్ళు అనేది పెట్టాం కదా, ఇప్పుడు లోపల లైనింగ్కి షాటిన్ క్లాత్కి ఎటు సైడ్ అయితే షైనింగ్ ఉంటుందో అటు సైడ్ మనకి లోపల నుంచి బయట కనిపించేలాగా పెట్టుకోవాలన్నమాట. అంటే కిందది ఉల్టా పెట్టుకోవాలి. అంటే నెట్ క్లాత్ ఉల్టా పెట్టుకొని లోపల లైనింగ్ షైనింగ్ ఉండేది దాని మీద సీదా పెట్టాలన్నమాట. ఉల్టా దాని మీద సీదా పెట్టుకున్నారు అంటే బయటికి షైనింగ్ బాగా కొడుతుంది అనమాట. ఆ షైనింగ్ వచ్చేది మీరు లోపలికి పెట్టేశారనుకోండి, అప్పుడు మామూలు కాటన్ లైనింగ్ వేసినట్టే కనిపిస్తుంది అనమాట, చాలా డల్గా కనిపిస్తుంది. అట్లా కాకుండా మీరు షైనింగ్ బయటికి కనిపించేలాగా పెట్టుకొని రెండిటికి జాయింట్ చేసుకోండి. నెట్కి లోపల ఉండే శాటిన్కి రెండిటికి జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్కి ఒక సైడ్ ఉంటుంది కదా, ఇటు సైడ్ అటు సైడ్కి కొంచెం 2 ఫోల్డింగ్లు చేసేసి ఒక 5 ఇంచుల కింద వరకు స్టిచ్చెస్ అనేది వేసుకోండి. ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అంటే పైనుంచి కిందకి మనం నాడా పెడతాం కాబట్టి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఖర్చు కనిపించకుండా 2 ఫోల్డింగ్స్ అనేవి చేసుకొని మీరు కుట్టు అనేది పెట్టుకోండి. 5 ఇంచులు కానీ 6 ఇంచులు కానీ కిందకి కుట్టు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి.
ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుం బెల్ట్ అనేది వేసేద్దాం. నేను ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ చూపించాను కదా రెడీ చేసుకొని, అట్లాగే ఇంకోటి కూడా నేను రెడీ చేసి పెట్టుకొని రెండిటికి జాయింట్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండు అనమాట, రెండు జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఖర్చు లోపలికి పోయేలాగా పెట్టుకొని నడుముకి అనేది ఈ నడుం బెల్ట్ని జాయింట్ చేయాలి. చూడండి, ఈ పైన మనకి ఖర్చు క్లాత్ అనేది ఆ బెల్ట్ లోపలికి పెట్టేసి అటు వెనకాల పై వైపు రెండు అంచులు పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఇట్లా పైన ఈ అంచు పైపు కుడుతున్నాం కదా, బ్యాక్ సైడ్ కూడా అంచు మీదనే పడేట్టుగా చూసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేసుకోండి. ఇది నెట్ తర్వాత సాటిన్ క్లాత్ కాబట్టి కొంచెం లోపల ఉగ్గు వచ్చినట్టు కనిపిస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం నీట్గా సర్దుకున్నట్టు అనుకొని ఇప్పుడు నడుం బెల్ట్కి పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు చాలా నీట్గా అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇట్లా వేసుకున్నారంటే మధ్యలో నాడా దుర్చడానికి ఉంటుంది. పై వైపు కింద వైపు స్టిచ్చెస్ వేసాం కాబట్టి అంత ఉగ్గుగా ఉన్నట్టు కనిపించకుండా ఉంటుంది అన్నమాట. ఇది నెట్ అట్లాగే సాటిన్ కాబట్టి మీకు ఎంత నీట్గా వేసినా కూడా అట్లాగే కనిపిస్తుందండి. ఏం పర్వాలేదు, అట్లా కనిపించినా కూడా ఏం కాదు, వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది వేసేద్దాం. లెహంగాకి మనం నాడా పెట్టాం కాబట్టి సైడ్ జాయింట్ల దగ్గర పైనుంచి కిందకి 3 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి మీరు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ స్టిచ్ వచ్చేసి 4 క్లాత్లు కలుపుకొని వేసుకోవాలండి. నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం ఏ క్లాత్కి ఆ క్లాత్ సపరేట్గా వేసామంటే పైకి కనిపిస్తుంది అనమాట. అందుకని 4 క్లాత్లకి కలిపి 2 స్టిచ్చెస్ అనేది వేసుకోండి. ఇట్లా వేసుకున్నారంటే చూడండి, అయిపోయింది కదా, ఇంకా లెహంగా స్టిచ్ చేయడం అయిపోయింది. చాలా ఈజీ అండి. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా మిషన్ ఉంటే చాలండి, చాలా ఈజీగా ఈ లెహంగా అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకొక రోజు పై టాప్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని.